ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్ లో జరిగిన దాడి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు సాజిద్, నవీన్ అక్రమ్ పాస్పోర్ట్లను పోలీసులు గుర్తించారు. 6 ఏళ్లుగా ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం సాజిద్ ప్రయత్నించాడని నిర్ధారించారు. ఆస్ట్రేలియా పౌరసత్వం రాకపోవడంతో ఇండియన్ సిటిజన్షిప్ ను కొనసాగిస్తున్నాడని తేల్చారు. 2022లో సాజిద్ పాస్పోర్ట్ వ్యాలిడిటీ ముగిసింది. 10 ఏళ్ల పాటు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించాడు. మరో నిందితుడు నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియా పౌరుడిగానే ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్ లో జరిగిన దాడి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు సాజిద్, నవీద్ అక్రమ్ పాస్పోర్ట్లను పోలీసులు గుర్తించారు. 6 ఏళ్లుగా ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం సాజిద్ ప్రయత్నించాడని నిర్ధారించారు. ఆస్ట్రేలియా పౌరసత్వం రాకపోవడంతో ఇండియన్ సిటిజన్షిప్ ను కొనసాగిస్తున్నాడని తేల్చారు. 2022లో సాజిద్ పాస్పోర్ట్ వ్యాలిడిటీ ముగిసింది. 10 ఏళ్ల పాటు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించాడు. మరో నిందితుడు నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియా పౌరుడిగానే ఉన్నాడని పోలీసులు గుర్తించారు.